బుల్లితెర నటి అనిల శ్రీకుమార్ గారు ఈ పేరు చెప్తే వెంటనే గుర్తుపట్టరేమో. గుండె నిండా గుడిగంటల ప్రభావతి అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు. మన తెలుగు బుల్లితెర ఆడియన్స్ కూడా గుండె నిండా గుడిగంటల సీరియల్ ప్రభావతిగా చక్కగా నటనతో లక్షలాది మంది అభిమానాన్ని సంపాదించుకున్నారు. ముఖ్యంగా సీరియల్లో బాలు ప్రభావతి మధ్య వచ్చే సీన్స్ అయితే ఆడియన్స్ ఫిదా అవుతున్నారనే చెప్పాలి. నిజానికి ప్రభావతి క్యారెక్టర్లో అనిల గారు నటిస్తున్నారని చెప్పడం కంటే జీవిస్తున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే అనిల గారు ప్రస్తుతం తెలుగులో గుండె నిండా గుడిగంటల సీరియల్తో పాటు తమిళ మలయాళ భాషల్లో కూడా సీరియల్స్ చేస్తూ చాలా బిజీగా ఉన్నారు. అయితే మలయాళ సీరియల్లో బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్ ఉండటం వల్ల డేట్స్ అడ్జస్ట్ కాక కొన్ని రోజులు గుండె నిండా గుడిగంటల సీరియల్లో ప్రభావతి గారు మనకు కనిపించరు. ప్రభావతి గారి సీన్స్ ద్వారా సీరియల్ని ముందుకు నడిపిస్తున్నారు. లాస్ట్ వీక్ కూడా ప్రభావతి గారికి బిజీ షెడ్యూల్ ఉండటం వల్ల తాను కామాక్షి ఇంటికి వెళ్ళి పనుల్లో సాయం చేస్తున్నట్లుగా చెప్పి సీరియల్లో ప్రభావతి గారిని చూపించడం లేదు. ఇక ఇప్పుడు కూడా అలానే సీరియల్లో మరిన్ని రోజులు ప్రభావతి గారు మనకు కనిపించరు. ఇక ఆల్రెడీ చూస్తున్నదే రోహిణి గారి ద్వారా అలిగి రోహిణిని కొట్టి ఆల్రెడీ బయటికి నెట్టించడం, కామాక్షి దగ్గరికి పోయి నువ్వు చేయడం వల్ల ఇలా జరిగింది అని చెప్పి అక్కడే ఉండిపోవటం, సత్యం గారేమో తనంతట తానే ఇంటికి వస్తుంది, నేనేం పొమ్మనలేదు కదా అని సత్యం గారు చెప్పడం, ఇలా ఈ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు. సో కొన్ని రోజులైతే మనకి ప్రభావతి క్యారెక్టర్ అయితే కనిపించదు. సో మీకు ఎలా అనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ ఎంతమంది ఈ సీరియల్ని చూస్తున్నారనేది తప్పకుండా కామెంట్ చేయండి. నేనైతే అస్సలు మిస్ అవ్వను. మరి మీరు కూడా అంతేనా? తప్పకుండా కామెంట్ ద్వారా కామెంట్ చేయండి. ఓకేనా?